సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. రైతు బంధు పంపిణీ 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 4 ఎకరాలలోపు వారికి మాత్రమే రైతు బంధు సాయం పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా వారికి కూడా వారం నుంచి 10 రోజుల్లో జమ చేస్తామని వివరించారు. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఖచ్చితంగా పంపిణీ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రైతు బంధు కోసం మరో 3,500 కోట్లు అవసరం అవుతాయని ఈ సందర్భంగా అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. నిధులు విడుదల చేస్తామని, ఆ వెంటనే పంపిణీ కూడా పూర్తి చేయాలని సీఎం చెప్పారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు భరోసా పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరానికి 15,000 అందించనున్నారు. అంతేకాదు, కౌలు రైతులకు కూడా సాయం చేయనున్నారు. రైతు కూలీలకు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వానాకాలం నుంచి రైతు భరోసా పథకం అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇందుకోసం ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. అయితే ఆర్థికంగా ఉన్నవారికి రైతు భరోసా అవసరం లేదని చాలామంది చెప్తున్నారు. ఇప్పటి వరకు సినీ నటులకు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయం పన్ను చెల్లించే వారికి రైతు బంధు వచ్చింది. వీరికి రైతు భరోసా నిలిపివేయాలని డిమాండ్ ఉంది. రైతు భరోసా 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్నవారికి ఇచ్చే అవకాశం ఉంది. గతేడాది వానాకాలంలో 68.99 లక్షల మందికి రైతు బంధు సాయం అందింది. వీరిలో ఎకరాలోపు భూమి ఉన్న రైతులే అత్యధికంగా 22.55 లక్షల మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఎకరా నుంచి 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 16.98 లక్షలుగా ఉంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలుగా, వీరందరికీ కలిపి సుమారు 1 కోటి ఎకరాల భూమి ఉంది.